హలో మూవీ లవర్స్. ఒక పాత బంగ్లా, అందులో 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోరమైన అన్యాయం, పగతో రగిలిపోతున్న ఒక శక్తి. వినడానికి చాలా ఇంటెన్సివ్ గా ఉంది కదా. ఈ రోజు నేను రివ్యూ అవ్వబోయే సినిమా రీసెంట్ గా వచ్చిన మలయాళం హర్రర్ డ్రామా పొన్నపురతో యక్షి. 1 hour 35 minutes రన్ టైం తో అమెజాన్ ప్రైమ్ లో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను, నచ్చలేదు. స్టోరీ విషయానికి వస్తే, ఒక కుటుంబం సిటీకి దూరంగా ఉన్న ఒక పురాతన బంగ్లాకి షిఫ్ట్ అవుతుంది. ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న వాళ్ళకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న చిన్న కూతురుతో అక్కడ ఒక శక్తి, అంటే ఒక యక్షి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ ఆత్మ యొక్క ఇంటెన్షన్స్ కరెక్ట్ కాదని, తన కూతురు ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకున్న తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగుతాడు. 100 ఏళ్ల నాటి చీకటి రహస్యాన్ని బ్రేక్ చేసి ఒక విచిత్రమైన ఆయుధంతో ఆ యక్షిని ఆ తండ్రి ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా చంపాడు అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, చిన్న పాపకు పగతో ఉన్న ఆత్మకు మధ్య ట్రాక్ కొంచెం ఇంటెన్స్ గా ఉంటుంది. కేవలం చీకటి సౌండ్స్ తో కాకుండా ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంకా సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ ఫ్లాష్ బ్యాక్. 100 ఏళ్ల క్రితం యక్షికి జరిగిన అన్యాయం, ఆ ఎమోషన్ బాగుంది, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, తండ్రి క్యారెక్టర్ లో బోమన్ ఆలుముడన్ యాక్టింగ్ బాగుంది. తల్లి క్యారెక్టర్ లో మంజు విజీష్ చాలా నేచురల్ గా యాక్ట్ చేసింది. ఇంకా హోంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రశాంత్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. నాకైతే మళ్ళీ పాత సినిమా మ్యూజిక్ విన్నాను, రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్ గుర్తొచ్చాయి. ఆ నక్క అరుపులు, దెయ్యం ఏడుపులు ఇలాంటివి మళ్ళీ విన్నాను. యక్షి ఎంట్రీకి, సస్పెన్స్ సీన్స్ కి తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సైలెన్స్ ను కూడా ఒక ఎఫెక్టివ్ గా వాడుకున్నాడు. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, విజువల్స్ చాలా డార్క్ అండ్ మూడీగా ఉంటాయి. ఇంట్లో క్రియేట్ చేసిన నైట్ విజువల్స్, హర్రర్ అట్మాస్ఫియర్ ని కెమెరామెన్ చాలా ఇంటెన్సివ్ గా క్యాప్చర్ చేశాడు. ఆ లైటింగ్ ప్యాటర్న్ హర్రర్ ఫీల్ ని పెంచుతాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే, స్లో అండ్ లాగ్ నెరేషన్. ఫస్ట్ హాఫ్ లో ఎస్టేట్ లోకి రావడం, అక్కడ జరిగే కొన్ని రొటీన్ ఫ్యామిలీ సీన్స్ కథను బాగా స్లో చేశాయి. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఇంకా క్లైమాక్స్ రష్. సినిమా అంతా చాలా డీటెయిల్ గా బిల్డ్ చేసి ఎమోషన్ అండ్ హర్రర్ క్లైమాక్స్ కి వచ్చేసరికి హడావిడిగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆత్మకి హీరోకి మధ్య జరిగే ఫైనల్ వారు ఇంకాస్త స్ట్రాంగ్ గా భారీ ఎలిమెంట్స్ తో ఉంటే బాగుండేది. ఇంకా రొటీన్ హర్రర్ క్లీషేలు, పాత బంగ్లా తలుపులు వాటంతా అవే తెరుచుకోవడం, రాత్రిపూట వింత శబ్దాలు రావడం వంటి సీన్స్ చూస్తే ఇది మనం గతంలో 100 సార్లు చూసిన రెగ్యులర్ హర్రర్ టెంప్లెట్ లా అనిపిస్తుంది. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో షార్ప్ గా ఉండాల్సింది. సీన్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ కొన్ని చోట్ల స్మూత్ గా ఉండవు. సినిమా రన్ టైం కేవలం 1:35 ఉన్నప్పటికీ ఎడిటింగ్ లోపాల వల్ల అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కూడా. ఇంకా విఎఫ్ఎక్స్ అసలు క్వాలిటీ అయితే పెద్ద డ్రాబ్యాక్. సినిమా బడ్జెట్ లిమిట్స్ వల్లనేమో గానీ క్లైమాక్స్ లో ఇంకా ఆత్మను చూపించే కొన్ని మెయిన్ విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు బాలేదు. క్వాలిటీ అయితే మరీ చీప్ గా అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. చూస్తుంటే ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి మధ్యలో అడ్డంగా పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది భయపెట్టాల్సిన సీన్స్ లో ఇంటెన్సిటీని అస్సలు పోగొట్టేసింది. పాతకాలపు మూవీ చూస్తే ఎలాంటి సడన్ గా ఆత్మ రావడం, సడన్ గా మాయమైపోవడం, ఇలా స్క్రీన్ కి అడ్డంగా వచ్చినట్లు అనిపిస్తాయి. విజువల్స్, సీజీ వర్క్ అయితే అసలు ఏం బాగాలేదు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.